నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం. పాక్ ఆక్రమిత కాశ్మీరులో అల్లకల్లోలం, స్వాతంత్ర్య డిమాండ్ ఉధృతం. బ్రిటన్ చర్చిలో ఉగ్రదాడి, టెర్రరిస్టుతో సహా 3 మృతి. అనంతపురం పెట్టుబడులకు స్వర్గధామం, మంత్రి లోకేష్. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు, చిత్తూరులో తీవ్ర ఉద్రిక్తత. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. పాక్ ఆక్రమిత కాశ్మీరులో షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. కనీసం 38 డిమాండ్లను నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. సైన్యం అణిచివేతకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం ఇప్పుడు ఆజాదీ డిమాండ్గా మారింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వ విధానాలు, భద్రతా బలగాల దమన నీతికి వ్యతిరేకంగా ముజఫరాబాద్, రావల్కోట్, నీలంలోయ, కోట్లి వంటి ప్రాంతాలలో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ప్రపంచానికి అహింస సందేశాన్ని అందించిన మహాత్మా గాంధీ జన్మదినం అంతర్జాతీయ అహింసా దినోత్సవం రోజే బ్రిటన్ లో ఉగ్రదాడి కలకలం రేపింది. అయితే ఈ దాడిపై భారతదేశం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఈ ఆకృత్యాన్ని తీవ్రంగా ఖండించింది. మాంచెస్టర్ లోని ఈటన్ పార్క్ సినాగోగ్ వద్ద యోగ్ క్లిప్పర్ ప్రార్థనల సమయంలో జరిగిన ఈ ఘోరమైన దాడి ప్రపంచవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ దాడిలో 2 వ్యక్తులు మరణించారు. అలాగే అనుమానిత ఉగ్రవాదిని అక్కడ పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటన ఉగ్రదాడిగా గుర్తించారు. ఉగ్రవాది కారులో వచ్చి రోడ్డు మీద ఉన్న వారిని ఢీకొట్టడంతో పాటు ఇక సినాగోగ్ గేటు వద్ద భద్రతా సిబ్బందిని కత్తితో పొడిచినట్లు గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు తెలిపారు. బెంగళూరు పరిశ్రమలు ఉత్తరం వైపు విస్తరిస్తుండటంతో అనంతపురం అనుకూల ప్రాంతమని ఏపీ మంత్రి లోకేష్ తెలిపారు. బెంగళూరులోని ఔటర్ రింగ్ రోడ్డు పరిస్థితులు బలహీనంగా ఉండటం వల్ల అంకురాలు పరిశ్రమలు ఉత్తర బెంగళూరు, వైట్ ఫీల్డ్ ప్రాంతాలకు వెళ్తున్నాయంటూ వచ్చిన ఓ అధ్యయనంపై మంత్రి లోకేష్ స్పందించారు. బెంగళూరుకు అనంతపురం దగ్గరగా ఉండడంతో భవిష్యత్తులో ఇది కొత్త పెట్టుబడులకు హబ్గా మారనుందని చెప్పారు. అనంతపురంలో త్వరలోనే ఏరోస్పేస్, డిఫెన్స్ ఎకోసిస్టమ్ ఏర్పాటు కానుందని ప్రకటించారు. బెంగళూరుకు ఇంకా కొంచెం ఉత్తరం వైపు వస్తే ఏపీలోని అనంతపురం పెట్టుబడులకు స్వర్గధామమని లోకేష్ తెలిపారు. చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం మండల పరిధిలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. రాజ్యాంగ పిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో స్థానికులు ఆందోళనకు దిగగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక దేవలంపేట ప్రధాన కూడలిలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గత అర్ధరాత్రి ఎవరో నిప్పు పెట్టారు. అయితే టీడీపీ నేత సతీష్ నాయుడు అతని అనుచరులు చేసిన పనిగా అనుమానిస్తూ స్థానికులతో కలిసి దళిత నేతలు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు కారకులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలంటూ రోడ్డుపై బైఠాయించారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో పల్లె మొదలుకొని పట్టణం వరకు కేఈ అభిమానులు కృష్ణమూర్తి 84వ పుట్టినరోజు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల్లో ఎంతో గొప్ప మహాస్థానం సంపాదించుకున్న కేఈ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో మంత్రి పదవులు అలంకరించారు. ఈ రోజు యుద్ధం చేసిన రోజు, ఈ రోజు దసరా విజయదశమి కాబట్టి ఈ సందర్భంగా అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, భారతీయులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇంకోటి ముఖ్య ఉద్దేశం ఈ రోజు ఏమంటే మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినరోజు కూడా ఈ రోజు కావడం ఎంతో హర్షణీయము. అలాగే మన మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గారు పెద్ద ఆయన ఈరోజు పుట్టినరోజు కూడా ఆయన కూడా ఈరోజు ఆయన 84వ సంవత్సరం పుట్టినరోజు కనుక ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. డిప్యూటీ సీఎం గారు నారా లోకేష్ గారు అందరూ తెలియజేశారు. వాళ్ళకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వారి కుటుంబ సభ్యులకు కూడా మేమందరం పెరవల గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ కేఈ కుటుంబానికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మా ఎమ్మెల్యే కేఈ శాంబాబు గారు ఆధ్వర్యంలో మనం హిందూ సాంప్రదాయ ప్రకారం దసరా పండుగ జరుపుకుంటున్నాము. ఈరోజు కూడా మహాత్మా గాంధీ గారు కూడా ఆయన కూడా జన్మదినోత్సవం. అలాగే మన జిల్లాలో కేఈ కృష్ణమూర్తి గారు సీనియర్ తెలుగుదేశం లీడర్ గారు ఈరోజు ఆయన కూడా పుట్టినరోజు అని చెప్పి ఈ విధంగా ఈరోజు తెలియజేసుకుంటున్నాం. కనుక ఈరోజు
ఆయన పుట్టిన సందర్భాన ఆయన పుట్టిన మన గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనము ఆయనకి ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు ఇంకా 10 సంవత్సరాల కాలాల పాటు ఆయన ఆరోగ్యంగా జీవించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో కూడలిలో 167 జాతీయ రహదారిలో బారులు తీరిన వాహనాలు. మంత్రాలయంలో సెలవు రోజు వస్తే చాలు వేలాది వాహనాలు రావడంతో మంత్రాలయంలో ట్రాఫిక్ సమస్య నిత్యకృత్యమైంది. దసరా సెలవు రోజుల్లో బుధవారం, గురువారం సెలవు రోజు కావడంతో బుధవారం సాయంత్రం నుంచి వివిధ ప్రాంతాల నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు వాహనంలో రాఘవేంద్ర స్వామి దర్శనానికి మంత్రాలయానికి చేరుతున్నారు. దీనికి తోడు అటు ఎమ్మిగనూరు, కర్నూలు, ఇటు తుంగభద్ర రైల్వే స్టేషన్ నిత్యం వెళ్లే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. బుధవారం ఉదయం నుంచి 12 గంటల దాకా రాఘవేంద్ర కూడలిలో వేలాది వాహనాలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో పెద్దవీధి శెట్టిబలిజ కాలనీలో తాళం గౌరీ శంకర్ శ్యామల దంపతులు శ్రీ గౌరీదేవి ప్రతిష్ఠ చేశారు. మాదేపల్లి 80 సంవత్సరాల క్రితం కీర్తిశేషులు తాళం లక్ష్మణస్వామి, సీతమ్మ దంపతులు గౌరీదేవునికి తీసుకొచ్చి ఈ కార్యక్రమం వైభవంగా చేసేవారు. వారి తదనంతరం వారి కుటుంబ సభ్యులు, వారి కుమారుడు, కోడలు తాళం గౌరీ శంకర్ శ్యామల దంపతులు పూజారులుగా వ్యవహరించిన ఈ కార్యక్రమం వైభవంగా జరుపుతున్నారు. దేవి నవరాత్రులు జరుగుతున్న రోజుల్లో శ్రీ గౌరీదేవుని తీసుకొచ్చి 9 రోజులు రాత్రింబవలు రకరకాల పూలు తీసుకువచ్చి ఆడుతూ పాడుతూ శ్రీ గౌరీదేవి పాటలు పాడుతూ మహిళలందరూ భక్తి శ్రద్ధలతో గౌరీదేవి పూజలు జరుపుతారు. ఈ 11 రోజుల తర్వాత అంగరంగ వైభవంగా మాదేపల్లి పురవీధుల్లో ప్రత్యేకంగా మహిళా భక్తులు ఆడుతూ పాడుతూ పాటలు పాడుతూ వైభవంగా సాగనంపుతారు. మేము మా మామగారు తరం అయిపోయింది. తర్వాత మేము కొలుస్తున్నాం ఈ తల్లికి. మాదేపల్లి గ్రామం తాళం గౌరీ శంకర్రావు శ్యామల కొలుస్తున్నారండి. 11 రోజులు 11వ రోజు ఊరేగింపులతో వెళ్తున్నారు. మేళతాళాలతో సాగనంపి ఈ తల్లిని అక్కడ కాలువలో సాగనంపుతాం. శివానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రులు గత 5 సంవత్సరాల నుండి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమంలో కుంకుమార్చన, హోమాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అంజయ్య, పంతులు రాధాకృష్ణ పరమేశ్వర్ చారి, అలాగే రఘుకుమార్, వేణుగోపాల్ నాయుడు, రామచందర్, వెంకటేశ్వర్, సత్యనారాయణ, శ్రీనివాస్ గుప్తా, సోమనాథాచారి, శోభన్ శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు. ముందుగా మా శివనగర్ కాలనీ వాసులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అలానే మా అమ్మవారిని మేము ప్రతిష్ఠించుకొని మా కాలనీలో ప్రతిరోజు ఉదయము, సాయంత్రము నిత్య నైవేద్యంతో పూజలు చేస్తున్నామండి. చాలా మంచిగా అందరూ కాలనీ వాసులు అందరూ కూడా భవానీ పిల్లలతో సహా మా కాలనీ పిల్లలు కూడా చాలా యాక్టివ్గా భవానీ అమ్మవారి మాలలు వేసుకొని చాలా బాగా డైలీ మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళు కూర్చొని పూజలు చేస్తున్నారు. నిత్య పూజలు బాగా చేస్తున్నారు. అలానే కాలనీ తరఫున శివనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ప్రతిరోజు కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, ఒకరోజు అమ్మవారిది కుంకుమార్చన, హోమం అయిపోయింది. అన్నీ కూడా చాలా
ఈరోజు షమీ పూజ, జమ్మి పూజ కూడా జమ్మి పూజ మరియు వాహన పూజ అందరూ కలిసి వాహనాలు కూడా ఇక్కడే అమ్మవారి ముందట పూజలు చేస్తూ షమీ పూజ కూడా చేసుకుంటున్నాం. మహోత్సవాలు ఎంతో దిగ్విజయంగా ఈరోజు పూర్తి చేసుకున్నాయి. ఇంకా షమీ పూజతో అమ్మవారి యొక్క నిమజ్జన కార్యక్రమానికి కూడా సన్నద్ధం అవుతున్నారు. 1వ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉదయం సాయంకాలం మహిళలందరూ మరియు భవానీ మాలలు ధరించిన వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క సేవ చేసుకుంటూ అమ్మవారి యొక్క కుంకుమార్చనలు మరియు చండీ హవనం కూడా ఘనంగా అందరూ కలిసి చేయించుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధల వల్లనే ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరగడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ప్రతి సంవత్సరం కూడా ఆ దుర్గామాత యొక్క కృపా కటాక్షాలను పొందవాలని కోరుకుంటూ, అలాగే అందరూ కూడా నా మీద ఉన్న ప్రేమాభిమానాలతో ఇక్కడ ప్రతి సంవత్సరం పూజా కార్యక్రమానికి పిలుస్తూ నన్ను కూడా ఆదరిస్తూ ఈ కాలనీ వాసుల్లో ఒకటిగా నన్ను చేకూర్చుకున్నారు. ఈ కాలనీ వాసులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. జయ బలో దుర్గా భవానీ మాతాకి. గత 25 సంవత్సరాలుగా ఈ అమ్మవారి యొక్క కార్యక్రమం జరుగుతున్నది. అయితే గత 5 సంవత్సరాలుగా వీళ్ళుతో కలిసి నేను అసోసియేట్ అవ్వడం జరిగింది. అలాగే పూజా కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరికి మంత్రం చెప్తే చాలు వెనకాల వాళ్ళు చేయాల్సిన పనిని చేసుకుంటూ చక్కగా ధ్యాసతో పూజా కార్యక్రమాలు చేయడం వల్ల కూడా అమ్మవారి యొక్క కృప వాళ్ళందరిపైన ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న గాంధీ జయంతిని ఇక అపహాస్యం చేసే విధంగా సూర్యాపేట జిల్లా కోదాడ హుజూర్ నగర్ పట్టణంలో బెల్ట్ షాపుల్లో, హోటల్స్ లో మద్యం, మాంసం విక్రయాలు జోరుగా జరిపారు. కోదాడ చుట్టుపక్కల బెల్ట్ షాపులు, పుట్టగొడుగులు లెక్కగా వెలుస్తున్న ఇక ఎక్సైజ్ అధికారులు చోద్యం చూస్తున్నారు. అంతేకాదు స్వాతంత్ర దినోత్సవం రోజు మరియు గాంధీ జయంతి రోజు మద్యం, మాంసాలు విక్రయాలు జరుగుతున్న అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన పలు అనుమానాలకు తావిస్తోంది. ఇట్లాంటి అమ్మకూడదు కదా, అంటే మీకు అఫీషియల్ గా లెటర్ ఇవ్వలేదా? అంటే లెటర్ అయినందున మీరు అమ్ముతున్నారు? ఇది కూడా ఇప్పుడే స్టార్ట్ చేసినా. పొద్దున్న నుంచి వెజ్ పొద్దున కూడా వచ్చారు మన వాళ్ళు మధ్యాహ్నం. పొద్దున వెజ్ మరి అమ్మకూడదు కదా, మరి మీకు ఎట్లా అమ్ముతున్నారు చికెన్ బిర్యానీ? కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో దసరా పండుగ ఘనంగా నిర్వహించారు. దసరా పండుగ సందర్భంగా మినీ స్టేడియంలో రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. స్టేడియంలో జమ్మి చెట్టుకు పూజ చేసి ఆకులు తెంపి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెడుపై మంచికి విజయం సూచికగా జరుపుకునే పండుగ దసరా పండుగ అని ఎమ్మెల్యే పోచారం అన్నారు. అందరికీ మంచి జరగాలని ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు చెప్పారు. మనందరికీ మంచి జరగాలని కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా మనందరికీ భగవంతుడు చల్లగా చూడాలి, చెడును దూరం చేయాలి, మంచిని కాపాడుకోవాలి, దుర్మార్గాన్ని దూరం చేయాలి, దుస్తులను దూరం చేయాలి, మంచివారిని కాపాడుకోవాలి. ఇదే మన యొక్క సాంప్రదాయం, సంస్కృతి, అలవాటు కూడా. ఇక్కడ ఆదరైనటువంటి మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మిత్రులకు, స్నేహితులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ శ్రీకాకుళం జిల్లా పలాసలో భారీ వర్షాలకు ఇల్లు కూలి భార్యాభర్తలు దుర్మరణం చెందారు. శ్రీకాకుళం జిల్లా మందసా మండలం ఇక సవరతంబూరు గ్రామంలో దుర్ఘటన చోటు చేసుకుంది. ఇక సవర చిన్నగుడియ, సవర రూపమ్మ అనే వృద్ధ దంపతులు మృతి చెందారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో దుర్ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక 108 లో హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంస మండలం అంశరాల పంచాయతీ, మాది సవర టుబ్బూరు గ్రామం, మాది ఎస్టీ గ్రామము, మాది ఏజెన్సీ ప్రాంతము. ఈరోజు చనిపోయినటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నదో మాకు సమీప బంధువులు అవుతారు. నిన్న అకాల వర్షాల వల్ల కురవడం వల్ల వాళ్ళు ఉండే ఇల్లు మట్టి ఇల్లు కావడం వల్ల ఈరోజు ఆ మట్టి ఇల్లు దీనమైనటువంటి పరిస్థితి గిరిజన కుటుంబాలు మీకు అందరికీ తెలుసు. ఈరోజు ప్రభుత్వాలు కూడాను ఈ గిరిజన కుటుంబాలని ఆదుకొని ఈరోజు గిరిజనుల స్థితిగతులను మారిస్తామంటున్న ప్రభుత్వాలు ఈరోజు కనీసం స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతున్నప్పటికి కూడాను ఇది సౌకర్యం లేకపోవడం అనేది చాలా బాధాకరంగా
మేమైతే భావిస్తున్నాము. తక్షణం ప్రభుత్వం ఈ కుటుంబాలని దృష్టిలో పెట్టుకొని ప్రతి గిరిజన గ్రామాల్లో పక్కా ఇల్లులు మంజూరు చేసి మాలాంటి పేద కుటుంబాలని ఆదుకుంటుందని ప్రభుత్వానికి కోరుతున్నాం. అదేనండి మాకు. మీ పేరు? కర్నూలు జిల్లా పోలగుండ మండలంలో కొలువై ఉన్న మాలమల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవం అర్ధరాత్రి 1 గంటకు దేవరగట్టులో మాలమల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామికి ప్రతి ఒక్కరూ బంధువులే. మాలమల్లేశ్వర స్వామి కళ్యాణానికి దాదాపు 10 లక్షల మంది మాలమల్లేశ్వర బంధువులుగా వచ్చారు. మాలమల్లేశ్వర ఊరేగింపు ద్వారా రాక్షసి బల్లుడికి 5 చుక్కల రక్తం ఇస్తాడు. స్వామి తర్వాత బన్నీ మాంకాలమ్మ దగ్గర కూర్చొని ఆటపాట పాడతారు. తెల్లవారుజామున 6 గంటలకు కాలమాన భవిష్యత్తు చెబుతాడు. ನಿಮಿಷಾಲ ಉತ್ತರವಾಗಿತ್ತು ಹೋದಾಗ 7,700 ನಗದು 3,400 ಜೋಳ 3,663 ಅವನು 16 ನಿಮಿಷಾಲ ಉತ್ತರವಾಗಿತ್ತು ಹೋದಾಗ 7,700 ನಗದು 3,400 జోಳ 3,663 బులెటిన్ గురించి ముందు హెడ్లైన్స్ మరొకసారి. పాక్ ఆక్రమిత కాశ్మీరులో అల్లకల్లోలం, స్వాతంత్ర్య డిమాండ్ ఉధృతం. బ్రిటన్ చర్చిలో ఉగ్రదాడి, టెర్రరిస్టుతో సహా 3 మృతి. అనంతపురం పెట్టుబడులకు స్వర్గధామం, మంత్రి లోకేష్. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు, చిత్తూరులో తీవ్ర ఉద్రిక్తత. ఇవే బిగ్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.